ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనం 25-26 సంవత్సరం ఉగాది అంటే విశ్వావసు నామ సంవత్సర ఫలితాలని చెప్పుకోబోతున్నాం. ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ ఏడాది అద్భుతంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలి, అందరికీ సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆ భైరవుడిని ప్రార్థిస్తున్నాను. మనం ఈ సంవత్సర రాశి ఫలాలని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ రాశి ఫలాలు ఓవరాలుగా అంటే మనకి ప్రధానమైనటువంటి 4 గ్రహాలు ఎక్కువ కాలం ఉండటం వలన వాటిని బేస్ చేసుకుని ఏడాదంతా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఇవి గోచార ఫలితాలు మాత్రమే. మన ఒరిజినల్ జాతకాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే, అంటే మనం పుట్టిన జాతకం, పుట్టిన తేదీని అనుసరించి ఆ జాతకాన్ని ఒకసారి మనం చూసుకుంటే అక్కడ బాగుండి ఈ గోచారం కూడా ప్లస్ అయిందనుకోండి, వారికి మాత్రం అద్భుతాలు జరుగుతాయి. అలాగే అక్కడ బాగా లోలో ఉండి గోచారం అద్భుతంగా ఉంటే ఒక 20-30% జరుగుతూ ఉంటుంది. అందువలన మీరు ఏం చేయాలి అంటే, వీలైనంత వరకు ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీ ఒరిజినల్ జాతకాన్ని కూడా ఒకసారి చూపించుకున్నట్లయితే ఈ గోచార ఫలితాలని 2 సింక్రనైజ్ చేసి బాగా చూడగలిగితే మీకు ఒక మార్గనిర్దేశకత్వం అనేది జరుగుతుంది. దాన్ని అనుసరించి అద్భుతంగా ముందుకు వెళ్ళచ్చు. అలాగే యాజ్ ఇట్ ఈజ్గా మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఈ హోమాలు అవన్నీ తొందరలోనే మనం ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకునే విగ్రహ ప్రతిష్టకు కూడా వెళ్ళబోతున్నాం. అలాగే మీ అందరికీ మరొక్క మారు ఉగాది శుభాకాంక్షలు. మన వీడియోలు మీ అందరికీ నచ్చాలని, నచ్చేటట్టుగా నేను చెప్తున్నానని భావిస్తున్నాను. మీ అందరూ ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి మన వీడియోస్ను. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా ముందుకు తీసుకువెళ్ళండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి విశ్వావసు నామ సంవత్సరం 2025-26 ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ రాశిలో ఏ నక్షత్రాల వారు ఉంటారంటే, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ రాశిలో ఉంటారు. మీకు ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం అయితే 5 ఉంటాయి. మరి ఈ మకర రాశి వారికి ప్రధానమైనటువంటి 4 గ్రహాలు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, వీటి సంచారం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. గురువు గారు అంటే గురుగ్రహం అయితే ప్రస్తుతం వృషభంలో ఉంది. సేమ్ 15/5/2025 వరకు వృషభంలో ఉన్నాయి. పంచమ స్థానంలో ఉండి కాస్త కార్యక్రమాల యందు మంచిగా మీకు ఫేవరబుల్గా జరిగేటువంటి పరిస్థితి. 15/5/2025 నుంచి 19/10/2025 వరకు మిథున రాశిలోకి వస్తాడు. మిథున రాశిలోకి ఈ గురుగ్రహ ప్రవేశం షష్టమంలో కాస్త ఖర్చులు ఎక్కువగా ఉండటం, అలాగే 19/10/2025 నుంచి 5/12/2025 కర్కాటకంలో సప్తమ స్థానంలో ఉండి అక్కడ కూడా కాస్త మంచిగా ఉంటాడు. అలాగే 5/12/2025 నుంచి 19/3/2026 వరకు మిథునంలోకి మళ్ళీ వక్రించి వెళ్ళటం వలన మరలా ఖర్చులు అధికంగా ఉంటాయి. మరి శని భగవానుడి యొక్క సంచారం ఎలా ఉందంటే, ఆయన మార్చి 30వ తేదీని మీనరాశిలోకి ప్రవేశించి ఈ ఏడాదంతా అక్కడే ఉండటం. తృతీయంలో శని భగవానుడు మాత్రం ఈ రాశి వారికి అంటే రాశ్యాధిపతి కదా, ఆయన సౌఖ్యాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. అలాగే రాహుకేతువుల సంచారం ప్రస్తుతం అయితే మీనంలోనూ కన్యలో సంచరిస్తూ 18/5/2025 వరకు కార్యజయాన్ని మీకు అందిస్తున్నాడు. తర్వాత మరలా 18/5/2025 నుంచి 19/3/2026 వరకు కాస్త కుంభ సింహరాశుల్లోకి ప్రవేశించి మిశ్రమ ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాడు. మరి ఈ రాశి వారికి ఓవరాల్గా ఎలా ఉంటుంది, 3 విభాగాలుగా ఎలా ఉంటుందో చూద్దాం.
మీకు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఏలినాటి శని తొలగిపోవటం మీకు ఒక ప్లస్ పాయింట్గా చెప్పాలి. ఇక్కడి నుంచి మీకు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. బంధుమిత్రులు కూడా సహకరిస్తారు. శక్తికి మించిన పనులు కూడా చేస్తారు. వాటిల్లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటారు. అభివృద్ధికి తగ్గ బాటలు కూడా వేసుకుంటూ ఉంటారు. అలాగే ధనవృద్ధి ఉంటుంది. మీ యొక్క ఎనిమీస్ను కూడా మీరు మట్టుబెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా శుభకార్యాచరణలు కూడా చేయగలుగుతారు. మానసికమైన ప్రశాంతత కూడా కాస్త లభించే పరిస్థితి ఉంటుంది. ఇక గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టేవారు కూడా సఫలీకృతం అవుతారు. భార్యాభర్తల మధ్య కూడా ఒక చక్కని అవగాహన పరిస్థితులు ఉంటాయి. అలాగే దాన ధర్మాలకు కూడా కాస్త డబ్బుని వెచ్చించడం జరుగుతుంది. ఇంతవరకు కూడా మీకు యథార్థం బోధపడుతుంది. ఎందుకంటే ఇదంతా మిథ్య. మనం దాచుకున్నా ఎవడో ఒకడు దోచుకుంటాడని. ఉండేటప్పుడే కాస్త మంచి చేస్తే కర్మలైనా తొలుగుతాయనేటువంటి వాస్తవాన్ని మీకు తెలుస్తుంది. దీనివలన ఎవరైతే పేదవారు ఉంటారో వారికి సహకరిస్తారు. రుణాలు కూడా తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంటాయి. కాకపోతే చిన్నపాటి అనారోగ్యాలు మాత్రం మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. దీనివలన హాస్పిటల్కి వెళ్ళటం, ఇంకా సంతానపరంగా కూడా చిన్నపాటి సమస్యలు అయితే ఉంటాయి. మరి సంవత్సర ప్రారంభ కాలంలో అంటే మొదటి 4 నెలలు ఎలా ఉంటుందంటే అన్ని విధాలుగా బాగుంది. ధనం సంపాదించుకుంటారు, వస్తువాహనాలు సంపాదించుకుంటారు, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపార ఉద్యోగాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే పశు భూ గోలాభాలు కూడా ఉంటాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం చేస్తారు. ఇక సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఉంటుంది. వివాహాలు శుభకార్యాలు కూడా చేస్తారు. ఆత్మవిశ్వాసంతో మాత్రం ఏ కార్యక్రమాన్నైనా సరే చేయటానికి మీరు ఒక చక్కని బాట వేసుకుంటారు. మరి విదేశీ ప్రయాణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కొంతమందికి. ఇంకా దేవతా దర్శనం, గురువులను కూడా ఆరాధించటం, గురువుల మార్గంలో నడవటం కూడా జరుగుతుంది. ఇక చెప్పాను మీకు అన్నదానం కానీ ఇతరత్ర దానం చేస్తారని. అలాగే నూతన దేవాలయ నిర్మాణాలకు కూడా సహకరిస్తూ ఉంటారు. యజ్ఞ కర్మాది కార్యాలు కూడా చేయటం, తద్వారా ఫలితాలను కూడా పొందుతారు. అలాగే సంవత్సర మధ్యకాలం మాత్రం అపరిమితంగా ధన వ్యయం చేయటం, అలాగే శక్తికి మించి దాన ధర్మాలు చేయటం వలన కూడా ఒక్కొక్కసారి అప్పుల బాధ కూడా పెరిగి స్థిరాస్తులు కూడా పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి చికాకులు కనిపిస్తూ ఉంటాయి. దొంగల భయం ఉంటుంది, వస్తువులు పోగొట్టుకోవడం జరుగుతుంది, అగ్ని భయం ఉంటుంది, ప్రభుత్వ అనుమతులు కూడా నిలిచిపోతూ ఉంటాయి. పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అలాగే ఏదైనా జంతువులు కానీ ఇతరత్ర కూడా అవి కరవటం కానీ కొట్టడం కానీ జరుగుతుంది. మీరు ముఖ్యంగా రైతువారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. శారీరకంగా కాస్త ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక సంవత్సరం ఎండింగ్లో చూసినట్లయితే మీకు కాస్త ఫేవరబుల్గా ఉంటుంది. మొదట్లో బాగుంది, మధ్యలో కాస్త బ్యాడ్ అవుతుంది, మరలా అద్భుతంగా యోగించే కాలంగానే చెప్పాలి. ఏదైనా మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మళ్ళీ పోగొట్టుకుని తిరిగి సంపాదించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదైనా శుభకార్యాలు చేస్తూ ఉంటారు. అలాగే కీర్తి ప్రతిష్టలు పెంచుకోవటం, సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెంచుకోవటం జరుగుతూ ఉంటుంది. మరి విద్యార్థులకు చూసినట్లయితే పూర్తిగా అనుకూలంగా చెప్పాలి. మంచి మార్కులతో విజయాలు సాధిస్తూ ఉంటారు. కొంతమందికి అయితే స్టేట్ ర్యాంకులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిరుద్యోగులకు కూడా ఆశావాహంగా ఉంటుంది. మీరు చేసిన కృషికి తగ్గ ఫలితాలు అయితే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా అభివృద్ధి కనిపిస్తూ ఉంది. పై అధికారులు మీ మాటకు విలువనివ్వటం, మీరు చెప్పిన మాటను తీసుకొని అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, అంతా ఒక స్నేహపరమైనటువంటి వాతావరణం మీకు ఉంటుంది. వ్యాపారస్తులకైతే ధనాదాయం బాగుంటుంది. వ్యాపారం కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కార్మికులకైతే శ్రమ తగ్గుతుంది, గుర్తింపు లభిస్తుంది, శరీర దారిద్ర్యం కూడా పెరుగుతుంది, కృషికి తగినటువంటి ఆదాయం కనిపిస్తూ ఉంది. అలాగే వ్యవసాయదారులకైతే కాస్త ఫేవరబుల్గానే ఉంటుంది. అలాగే చెరువులు, రొయ్యలు ఈ వ్యాపారస్తులకైతే ధనాదాయం మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక కళాకారులకైతే సన్మాన సత్కార్యాలు జరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది, ప్రజల గుర్తింపు ఉంటుంది.
సినిమా రంగం వరకైతే ఏదో నక్కతోక తొక్కినట్లే మీకు ఊహించిన సక్సెస్లు అయితే ఎదురవుతూ ఉంటాయి. తక్కువ బడ్జెట్తో తీసిన ఫిలిమ్స్ కూడా అనూహ్యంగా విజయాలు సాధించడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకైతే గౌరవం ఉంటుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రజల్లో కానీ ప్రభుత్వ పరంగా కూడా గుర్తింపు, రాజకీయ పదవులు రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎన్ఆర్ఐలకు కూడా అనుకూలంగా ఉంటుంది. మరి షేర్ మార్కెట్లో కూడా కాస్త లాభాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ రాశి వారికి ఫేవరబుల్ నెంబర్ ఏమిటి అంటే 8, మిత్ర సంఖ్యలు 5, 6, ప్రతి నెల 8, 17, 26 బుధ, శుక్ర, శనివారాలు కూడా ఏదైనా కార్యక్రమం చేపడితే బాగుంటుంది. అలాగే రవి, బుధ, రాహుకేతు, గురు గ్రహాలకు శాంతులు చేయించుకోవటం, నవగ్రహ శాంతి హోమం చేస్తే కొద్దిగా మంచిది. మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే బాగుంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ఉదయం 18 సార్లు, సాయంత్రం 18 సార్లు. అలాగే వీలైనంత వరకు శివాలయ దర్శనం చేసుకోవటం, శివాలయంకి వెళ్ళేటప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం. అలాగే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి శనిగ్రహానికి ఉంది కాబట్టి మీరు మన పీఠంలో జరిగేటువంటి కాలభైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి, పరోక్షంగా పాల్గొనే ప్రయత్నాలు చేయండి, విడిచిపెట్టకుండా ఫాలో అవ్వండి. ఫాలో అయితే చాలా మంచి జరుగుతూ ఉంది. అలాగే మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ఉదయం సాయంత్రం 19 సార్లు చదవండి, అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.